మేడారం మహాజాతరలో 14,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. 500 సీసీ కెమెరాల పర్యవేక్షణలో భక్తులకు ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆర్టీసీ పార్కింగ్ పాయింట్తో పాటు భక్తులకు ప్రత్యేక పార్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. గత మేడారం జాతరలో పనిచేసిన సీనియర్ అధికారుల సలహాలు సూచనలు తీసుకుంటూ జాతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దంటున్న ములుగు జిల్లా ఎస్పీ శబరీష్తో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర కొనసాగబోతుంది. జాతర విజయవంతం కావాలంటే పోలీసుల పాత్ర చాలా కీలకమైంది. పోలీసులు ఈసారి ఎంతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎటువంటి సీసీ కెమెరాల పర్యవేక్షణ అందుబాటులో ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అంతా మాట్లాడారు. సార్, ఈ మేడారం మహాజాతరలో ఎటువంటి సిబ్బంది పాల్గొనబోతున్నారు? ఎన్ని సీసీ కెమెరాల నిఘా ఉండబోతుందంటే 14,000 పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తున్నాము. తర్వాత 500 సీసీటీవీ కెమెరాస్. దే ఆల్ విల్ బి కనెక్టెడ్ టు కమాండ్ కంట్రోల్ సెంటర్. సో మెయిన్ థింగ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ క్రౌడ్ మూమెంట్. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మనమంతా ఓవరాల్గా మేడారం జాతర ఎట్లా నడుస్తుంది అదంతా మానిటర్ చేసుకోవడానికి అంత ఫెసిలిటీ ఉంది. అక్కడ నుంచి కన్సర్న్ నోడల్ ఆఫీసర్స్కి సెక్టర్ వైజ్ డివైడ్ చేసి ఉంటాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే వీ విల్ కమ్యూనికేట్ టు ద కన్సర్న్ ఆఫీసర్. అక్కడ ఇష్యూస్ అడ్రస్ చేసుకుంటాము. సో ఓవరాల్ we are ready to ensure that devotees whoever is coming, they will have a pleasant experience. మేడారం జాతర అంటే చాలా మంది భక్తులు, చాలా వెహికల్స్ వస్తాయి. పార్కింగ్కి ఎటువంటి స్థలాలు ఎంచుకుంటారు? అక్కడ ఎటువంటి నిఘా ఉంటుంది సార్, అది చెప్తారు? పార్కింగ్ ఏరియా లాస్ట్ టైం కన్నా పెంచాము. 500 ఏకర్స్ వరకు, టోటల్ 1,700 ఏకర్స్ పార్కింగ్ ఏరియా ఉంది. ఆర్టీసీ బస్సెస్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి అది కూడా లాస్ట్ టైం కన్నా ఈసారి 25 ఏకర్స్ పెంచడం జరిగింది. On that aspect only, we are increasing the force deployment for parking area and traffic regulations. Ki more than 50% of the force will be deployed. ఇప్పటివరకు ఇక్కడ సమాచారం వరకు వీఐపీలు కావచ్చు, సీఎం వీరంతా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఏవేవి వీఐపీలు వచ్చే అవకాశం ఉందంటే అంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా ఏం లేదు. మీడియా ద్వారానే తెలిసింది దట్ 23rd సీఎం సార్ మైట్ కమ్ అని. దానికి అన్ని ఏర్పాట్లు అయితే మేము చేసుకుంటున్నాం. జాతర నిర్వహించబోతున్నారు. మీ పై ఆఫీసర్ల నుంచి ఎటువంటి సలహాలు సూచనలు వచ్చాయి? జాతర ఇప్పటివరకు మీరు గమనించినటువంటి పరిస్థితులు అంటే ఏం చెప్తారు సార్? Definitely, from our senior officers, there is always a supportive system is always there. Last couple of days back kuda IG sir, Tarun Joshi sir kuda vacharu. Mana Warangal CP sir unnaru, Ambar Kishore Jha sir. He is also very experienced, and Tarun Joshi sir also last time he was Warangal CP. సో వారిద్దరూ ఎప్పటికప్పుడు నాకు గైడెన్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ ప్రీవియస్గా వర్క్ చేసిన సంగ్రామ్ సింగ్ సార్ కానీ అండ్ ఆల్ ఎస్పీస్ గౌశాలం, ఎవ్రీవన్ ఈస్ గివింగ్ దర్ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్. సాయి చైతన్య సార్. సో అంత సపోర్టివ్ సిస్టమే ఉంది. అండ్ దే ఆల్ విల్ బీ కమింగ్ హియర్ టు ఎన్ష్యూర్ దట్ జాతర ఇస్ అ హ్యూజ్ సక్సెస్. ములుగు జిల్లా ఎస్పీగా మీరు భక్తులకు కావచ్చు, ఎక్కువ వాహనాలు వస్తాయి, ఆ డ్రైవర్లకు ఏం పిలుపునిస్తారు, ఏం చెప్తారు సార్? ఫాలో ట్రాఫిక్ రూల్స్ అండ్ ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. థ్యాంక్ యూ. ఇది ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అభిప్రాయం. అయితే మేడారం మహాజాతరకు విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాము. ఒక 14,000 మందిగా పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నాము. మేడారం మహాజాతరకు వచ్చినటువంటి వాహనాలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి జాతరను విజయవంతం చేయాలంటూ ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి.